ఈ ఉదయకాలం మనందరం కూడా నేటి వాక్య ధ్యానం కొరకు మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల వరకు ఉన్న భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ఒక్కసారి 8 వచనాలు చదవవలసిన అవసరం లేదు, కానీ మొదటి వచనము మాత్రము, మొదటి 2 వచనాలు చదివి మనము క్రమముగా ముందుకు ఈ వాక్య ధ్యానంలో కొనసాగుదాం. అటు తరువాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షరసము త్రాగవలెనని చూచుచుండగా నేను ద్రాక్షరసము తీసుకుని రాజునకు అందించి తిని, అంతకు పూర్వము నేనెన్నడూను అతని ఎదుట విచారముగా ఉండలేదు. చాలు. మనం చదివిన ఈ వాక్య భాగములో నెహెమ్యా అనబడిన భక్తుడు తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకుంటున్నాడు. సో ఈరోజు ఈ నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలను ధ్యానిస్తుండగా ఈ అంశము ఒకసారి మీ మనస్సులో నాటనివ్వండి. అదేమిటంటే 4 నెలల నిరీక్షణ ఫలించింది. అందరూ అనండి నాతో, 4 నెలల నిరీక్షణ. ఇవాళ భక్తి జీవితం, విశ్వాసం ఎలా ఉందంటే 4 నిమిషాలు కూడా ఓపిక పట్టలేనట్టుగా ఉంది. అవునంటారా? 4 నిమిషాలైనా ఓపిక పట్టలేని సమాజములో బ్రతుకుతున్న మనం ఈ వాక్యాన్ని కాస్తంత చెవియొగ్గి ఆలకిస్తే ఇది మనకు ఆశీర్వాదంగా ఉంటుంది అనటంలో ఏ విధమైన సందేహం లేదు. నెహెమ్యా యొక్క 4 నెలల నిరీక్షణ ఫలించింది. ఎట్లాగో ఏమిటో ఈ రోజున మనం చూద్దాం. ముందుగా నెహెమ్యా ఎక్కడ ఉన్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఎవరు అని మనం ఆలోచన చేస్తే, నెహెమ్యా అతని జాతిని బట్టి చూడగా, అతని వంశమును బట్టి చూడగా అతడు యూదుడుగా ఉన్నాడు. యూదులైన వారు వారి అవిధేయతను బట్టి దేవుడు వారి విషయమై క్రమశిక్షణ చర్యను తీసుకుని బబులోనుకు 70 సంవత్సరాల చెరకు పంపించాడు వాళ్ళని. ఆ 70 సంవత్సరాల చెరలో వారందరూ కూడా తమ అవిధేయతలను ఒప్పుకొని పశ్చాత్తాపపడి ప్రభు సన్నిధిలో ఆయన వారికి అనుగ్రహించే విడుదల కొరకు కనిపెట్టుకుంటూ ఉన్న రోజులవి. అలా కనిపెట్టుకుంటూ ఉన్నటువంటి క్రమములో వారేమీ ఖాళీగా కూర్చునలేదు, కానీ వారు తామున్న దేశములోనే వివిధమైన పనులు చేసుకుంటూ వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అలా కొనసాగిస్తూ ఉన్న క్రమములో పారసీక దేశం లేక పర్షియా సామ్రాజ్యం, ఇప్పుడు ప్రస్తుత ఇరాన్, ఏ దేశము? ప్రస్తుత ఇరాన్ ప్రాంతం అన్నమాట. ఆ పారసీక సామ్రాజ్యపు అధినేత తన ఆస్థానములో ఒక నమ్మకస్తుడైన ఉద్యోగి కొరకు కనిపెడుతున్నాడు. ఏమండి, ఇవాళ ఉద్యోగాలు ఇస్తామంటే ఎవరైనా రెడీనే, కానీ నమ్మకస్తులైన ఉద్యోగులు కావాలి. ఆ నమ్మకస్తులైన వారి కొరకు తాను కనిపెడతా ఉన్నప్పుడు నెహెమ్యా తన కంట్లో పడ్డాడు. నెహెమ్యాకి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. సో నెహెమ్యా ఎంత నమ్మకస్తుడు కాకపోతే అతనికి పానదాయకునిగా అవకాశం ఇచ్చాడు. పానదాయకుని ఉద్యోగం అనేది అంత తేలికైన విషయమేమీ కాదు, అది చాలా గొప్పది. అంటే ఓ రకంగా రాజు ప్రాణాల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత, రాజు యొక్క వ్యక్తిగత అంగరక్షకుడిగా ఉండేటువంటి ఉద్యోగం అన్నమాట. అది చాలా హై పొజిషన్, అది చాలా ఉన్నత ఉద్యోగం. మనం ఇలా అనుకోవద్దు, ఏముంది జగ్గులోని ద్రాక్షారసం గ్లాసులో పోసి ఇవ్వడం కూడా ఒక పెద్ద ఉద్యోగమేనా అని అనుకోబాకండి మీరు. అందుకనే మనం బైబిల్లో ఏదైనా విషయాలు చదువుతున్నప్పుడు ఆనాటి పరిస్థితులను ఒక్కసారి మనం అలా దృష్టిలోకి తీసుకొస్తే అది ఎంత ఉన్నతమైనదో శ్రేష్టమైనదో మనకు అర్థమవుతుంది. అంటే రాజు భుజించే భోజనం, రాజు పానము చేసే ద్రాక్షారసం, వారు భుజించటానికి వారు పానము చేయడానికంటే ముందు
ప్రత్యేకంగా వారి ఆస్థానములు ఉండే కొంతమంది ఉంటారు. వారు దాన్ని భుజించి పానము చేసి సర్టిఫై చేయాలి, వారు ఇది ఏమీ విషపూరితమైనది కాదు అని చెప్పిన తర్వాతనే వారు భోజనము చేస్తారు. ఇప్పటికీ కూడా కొంతమంది మిక్కిలి ధనవంతులు, జమీందారులు వంటి వారు వాళ్ళ ఇళ్లల్లో పిల్లులు పెంచుకోవడానికి ఒక కారణం ఉంటుంది. ఏంటి? పిల్లుల మీద నిజంగా అంత ప్రేమేమీ కాదు. పిల్లి అంటే అంత ప్రేమ నాకు ఒక్కోసారి అర్థం కాదు. ఈ పిల్లి అంతా కంపు చేస్తుంది కదా, ఈ పిల్లి అంటే వీళ్ళకి ఎందుకు అంత ప్రేమ అంటే, పోనీ ఎలుకలను పట్టడానికంటే ఇంట్లో ఎలుకలేమీ ఉండవు, మరి ఎలుకలేమీ లేనప్పుడు పిల్లులు ఎందుకు పెంచుతున్నారంటే దానికి ఒక కారణం ఉంది. ఏంటంటే వాళ్ళకి వాళ్ళ ఇంటి వాళ్ళ మీదనే నమ్మకం ఉండదు. ఆవిడ వండినటువంటి భోజనంలో ఏదైనా విషం కలిపిందేమో. సో ముందేం చేస్తారు, పిల్లికి ఒక ముద్దేస్తే అది కొంచెం జాగ్రత్తగా అటు ఇటు కాసేపు తిరిగితే ఓకే ఇట్స్ ఓకే అని చెప్పి తర్వాత ముద్ద తినే రోజులు ఆనాటికి ఉన్నాయి, ఈనాటికి కూడా ఉన్నాయి. సరే, ఏమైనా ఒక నమ్మకస్తుడు కావాలి. సో నెహెమ్యా ఒక మంచి నమ్మకస్తుడుగా ఉన్నాడు. హల్లెలూయా. సో దేవుని ఆరాధించే ప్రజలు ఎలా ఉండాలంటే ప్రాణాలు తీసేవాళ్ళుగా ఉండకూడదు, ప్రాణాలు కాపాడేవాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా. అంటే ఒక రకంగా నెహెమ్యా ఉద్యోగం ఏంటంటే రాజుగారి ప్రాణానికి, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం. అంటే రాజు ప్రాణాన్ని కాపాడేటువంటి ఒక ఉద్యోగం. మరి అలాంటి ఉద్యోగిని సహజంగానే రాజు ఏం చేస్తాడు, ప్రేమిస్తాడు. అంతేనే కాదండి, ఎవరైనా మీ ప్రాణానికి తమ ప్రాణం అడ్డు వేసి మిమ్మల్ని కాచుకునే వాళ్ళంటే మీకు ప్రేమ ఉండదా చెప్పండి? మీకు ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది. అట్లాగే మరి నెహెమ్యా అంటే రాజుగారు ఎంతో ప్రేమిస్తున్నాడు. అలాంటి నెహెమ్యా ఒకరోజు తన సముఖములో దుఃఖముఖుడుగా ఉన్నాడు, విచారగ్రస్తుడిగా ఉన్నాడు. అలా ఉండడంతో నెహెమ్యా ఆయన అడుగుతున్నాడు, నీవెందుకు అలా ఉన్నావు అని చెప్పి అడుగుతున్నాడు తనను. సో నీ హృదయ దుఃఖము చేతనది కలిగినది కదా అంటూ సంభాషణ ప్రారంభమైంది. మరి ఈ వాక్యములో నుంచి దేవుడు మనకు నేర్పించే ఆత్మీయ పాఠాలను నేర్చుకుందాం. ఇదేంటంటే, మీరు నెహెమ్యా గ్రంథాన్ని బాగా చదువుతూ ఉంటే మొదటి అధ్యాయములో నెహెమ్యా ఒక ప్రార్థన చేసినట్టుగా మనకు కనబడుతుంది. ఓకే, రెండవ అధ్యాయములో నెహెమ్యా చేసిన ప్రార్థనకు జవాబు కనబడుతుంది. సో ఇప్పుడు మనం ఏం చదివాం? జవాబును చదివాం. ఏం చదివాం? జవాబును గురించి మనం చదివాం. అటు తరువాత అని ఉంది. ఎటు తరువాత? ముందు ఏదో కొన్ని విషయాలు జరిగాయి, అవి జరిగిన తరువాత. ముందు జరిగిన సంగతి ఏమిటి? 1వ అధ్యాయం 1వ వచనములో చూస్తే, హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరములో కిస్లేవు మాసమున నేను షూషను కోటలో ఉండగా. బైబిల్ చదువుతున్నప్పుడు జరిగిన అన్ని సంగతులు ఎప్పుడెప్పుడు జరిగాయో డేట్లు ఉండవు, కానీ కొన్ని సంగతులకు మాత్రం డేట్స్ ఉంటాయి. కొన్ని దర్శనాలకైతే పలానా డేట్లో పలానా తేదీన ఈ దర్శనం కలిగిందని కూడా ఉంటుంది. బైబిల్లో ఏదైనా ఒక విషయం రాయబడింది అని అంటే పరిశుద్ధాత్ముడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతోనే ఆ విషయాలను అక్కడ పొందుపరుస్తారు. కొన్ని చోట్ల డేట్లు ఏమీ ఉండవు, అంటే అవి అవసరం లేదంతే. కొన్ని చోట్ల కొన్ని తేదీలు మెన్షన్ చేయబడతాయి. తేదీ మెన్షన్ చేయబడింది అంటే మనం ఏదో కాస్త అక్కడ నిదానించి వాటిని చూడాలి అన్నదే పరిశుద్ధాత్ముని యొక్క ఆలోచన. సరే, ఇప్పుడు మనం చదివితే 1వ అధ్యాయం 1వ వచనం, 2వ అధ్యాయం 1వ వచనం గనక మనం గమనిస్తే, మొదటి అధ్యాయములో మనకొక మాసము పేరు కనపడేది. అదేంటి? కిస్లేవు మాసము. ఏ మాసము? కిస్లేవు మాసము. 2వ అధ్యాయం 1వ వచనంలో ఇంకొక మాసం పేరు కనపడింది. అదేమిటంటే నీసాను మాసము. ఏమిటండి? మనకు తెలిసినవి జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, అవి కూడా తిన్నగా తెలియదు చాలామందికి. అవునంటారా? ఇదే నెల అని అడుగుతూ ఉంటారు. రైట్. మరి తెలుగు నెలలు వచ్చేపాటికి ఏది గుర్తుండకపోయినా ఆషాఢ మాసం మాత్రం ఆడపిల్లలకు బాగా గుర్తుంటుంది. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఆషాఢ మాసం ఎప్పుడు వస్తుందా, పోయి కాసేపు ఊపిరి పీల్చుకుందాం, గాలి పీల్చుకుందాం, అమ్మగారింటికి పోయి అని చెప్పి ఆలోచన చేస్తారు. సో నెలల పేర్లు చైత్రము, వైశాఖము ఇట్లా మనం మాట్లాడతాం. మరి ఈ కిస్లేవు, నీసాను మాసముల సంగతి ఏమిటంటే ఇవి యూదుల నెలల పేర్లు. ఏంటవి? ఇశ్రాయేలు జనాంగము, యూదులు అనబడిన వారు, వారి యొక్క క్యాలెండర్లో ఉన్న నెలల పేర్లు. ఏంటవి? కిస్లేవు మాసము, నీసాను మాసము.
ఈ కిస్లేవు మాసమునకు నీసాను మాసమునకు 4 నెలల వ్యవధి ఉంది. ఎంత టైం ఇది? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే నవంబర్ టు మార్చ్, అంటే సుమారుగా నవంబరు మాసములో ప్రార్థన చేశాడు. ఇక వాటిని మర్చిపోండి కాసేపు మీరు, వాటి గురించి ఆందోళన చెందొద్దు. కిస్లేవు మాసము, నీసాను మాసము గురించి ఆందోళన చెందకుండా మనందరికీ పరిచయమైన ఇంగ్లీషు నెలల పేర్లతో మనం ఆలోచన చేద్దాం. ఎప్పుడు ప్రార్థన చేశాడు? సుమారుగా నవంబరు నెలలో ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థనకు ఎప్పుడు జవాబు వచ్చిందంటే మార్చి నెలలో జవాబు వచ్చింది. ఎప్పుడు ప్రార్థన చేశాడు? నవంబర్ నెలలో ప్రార్థన చేశాడు. లెక్క వేయండి. నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి గడిచిపోయినాయా? నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి గడిచిపోయింది. 5వ నెలలో అంటే 4 నెలలు నిండాక ఆయన ప్రార్థనకు జవాబు వచ్చింది. అయితే ఒకటి నిశ్చయం, ప్రార్థనకు జవాబు లభిస్తుంది. హల్లెలూయా. సో ఇక్కడ మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, నెహమ్యా తన ప్రార్థనకు జవాబు నిమిత్తము 4 నెలలు నిరీక్షించాడు. మరి నీవు నీ ప్రార్థనకు జవాబు లభించు నిమిత్తము దేవుని సన్నిధిలో నిరీక్షించే అనుభవము నీకున్నదా అని దేవుడు అడుగుతున్నాడు. అది 4 నెలలైనా 4 సంవత్సరాలైనా ఒకటి మాత్రం నిశ్చయం, దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇచ్చేవాడు. హల్లెలూయా. దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇచ్చేవాడు. దేవుని ప్రార్థనలకు జవాబును గురించి మనం ఆలోచన చేస్తే సాధారణంగా 3 విధాలుగా ఉంటుంది. ఒకటి ఓకే, రెండవది నో, మూడవది వెయిట్. దేవుడు ఏమంటాడు? పాస్టర్ గారు, సహజంగా ప్రశ్నాపత్రంలో 4 ఆప్షన్లు ఉంటాయి కదండి, ఏబిసిడి. మీరు 3 చెప్పి వదిలేశారేంటి, 4 చెప్పరా అంటే 4వది ఏంటంటే ఇక ఎప్పటికీ కాదు. ఏంటి చెప్పండి? ఓకే. రెండోది ఏంటంటే ఇప్పుడు కాదు. మూడోది వేచి ఉండు. 4వది ఎప్పటికీ కాదు. ఇక దాని గురించి అడగద్దు. ఇలాంటి ఆన్సర్ ఉందా బైబిల్లో? ఎవరికైనా ఇచ్చాడు ఇలాంటి ఆన్సరు? వెరీ గుడ్. ఎవరికి ఇచ్చారు? ప్రభు. పౌలు ఒకటే ప్రార్థన చేస్తున్నాడు ఒక అంశం గురించి. ప్రభువా 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 అంటే ఎప్పటికీ ఇది కాదు, దాన్ని విడిచిపెట్టే అడగమాకన్నాడు. పౌలు అడగడం మానేశాడు. పౌలు ఏం చేశాడు? సో ప్రార్థనకి ఏమొచ్చింది? సహజంగా మనం ఏమనుకుంటామంటే ప్రార్థనకు జవాబు ఎల్లప్పుడూ అవుననే అనుకుంటాం. మీరు చూడండి, పిల్లలు ఎగ్జామ్స్ రాసేటప్పుడు వాళ్ళకి కొన్ని విషయాలు ఇస్తారు. సపోజ్ అనుకుందాం, ఏదైనా ఒక సెక్షన్లో ఈ క్రింద 10 క్వశ్చన్స్ మీకు ఇస్తున్నాము, ఈ 10 ప్రశ్నలకు అవునో కాదో తెలపండి అని అన్నారు అనుకోండి. అన్ని ప్రశ్నలకు అవుననే జవాబు అయితే ఉండదుగా. వాటిలో కొన్నిటికి అవునని ఉంటుంది, మరికొన్నిటికి కాదు అని ఉంటుంది. సరే, ఈ మొదటి విషయాన్ని మనం గమనిస్తే, కిస్లేవు మాసమున ప్రార్థన చేశాడు, దేవునికి మొరపెట్టాడు. మొరపెట్టి నిరీక్షిస్తుండగా నీసాను మాసములో దేవుడు ఆయన ప్రార్థనకు జవాబునిచ్చాడు. కనుక మనందరం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, మనము ప్రార్థించిన తరువాత దేవుడు మనకు అనుగ్రహించే జవాబు కొరకు నిరీక్షించే అలవాటు, వేచి ఉండేటువంటి అలవాటు మనందరం కూడా చేసుకోవాలి. అవును, బైబిల్ చదువుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో వారు ఇలా ప్రార్థన చేయగానే మరుక్షణమే జవాబు లభించిన సందర్భాలు ఉన్నాయి. అలాగే కొన్ని నెలల పాటు వారు వేచి ఉన్న సందర్భాలు ఉన్నాయి. దేవుడు వెంటనే జవాబిస్తేనేమో భక్తిపరులని, అడిగింది ఇస్తే వాళ్ళు భక్తి గలవారని మనం అనుకోవడానికి వీలు లేదు. దేవుడు ప్రార్థనకు వెంటనే జవాబు ఇవ్వకపోతే వారి భక్తిహీనులని భావించాల్సిన అవసరము లేదు. దేవుడు వారి ప్రార్థనకు కాదు, లేదు, వద్దు అని చెప్పాడంటే వారు భక్తిహీనులని భావించాల్సిన అవసరం లేదు. భక్తిపరుడా భక్తిహీనులా అన్నది ఎక్కడ తేలుతుందంటే దేవుని యొక్క జవాబును అంగీకరించడములోనే వారి భక్తిని మనం కొలత వేయాలి.
ఒక వ్యక్తి యొక్క భక్తిని మనం ఎప్పుడు కొలత వేయాలి, ఎలా కొలత వేయాలంటే దేవుడు వారికి ఇచ్చిన జవాబును వారు అంగీకరించారా లేదా. అంగీకరించిన వారు భక్తి గల వరుసలోనికి వస్తారు, అంగీకరించని వారు భక్తిహీనుల వరుసలోనికి వెళ్ళిపోతారు. దేవుని పిల్లలారా, వెంటనే జవాబు వచ్చినంత మాత్రం చేత వారు భక్తిపరులను అనుకునే వీలు లేదు. ఆ మాటకొస్తే నెహమ్యా 4 నెలల పాటు నిరీక్షించాడు. నెహమ్యా భక్తిహీనుడు అందామా? అసలు కొలత వేయగలమా నెహమ్యాని? ఎట్టి పరిస్థితుల్లో కూడా. సో ఇది మనకు ఒక మంచి పాఠాన్ని నేర్పిస్తుంది. ఎన్నడూ కూడా వేచి ఉండుట అది నీ ప్రార్థన విశ్వాస సహితమైనదని కూడా నీవు విశ్వాస సహితమైనది కాదని కూడా నువ్వు కృంగిపోవాల్సిన అవసరము లేదు. ఎంతో హృదయపూర్వకంగా ప్రార్థించాడు, ఎంతో విశ్వాసంతో ప్రార్థించాడు. అయినప్పటికీ కూడా 4 నెలల పాటు నెహమ్యా నిరీక్షించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిరీక్షించిన నెహమ్యాకు దేవుడు చక్కని జవాబును అనుగ్రహించాడు. ఈ కాలమంతటిలో నెహమ్యా ఏమని ప్రార్థన చేసి ఉంటాడు ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ 4 నెలల పాటు ప్రార్థనకు జవాబు లభించే వరకు నెహమ్యా ప్రార్థన ఏమై ఉండవచ్చు మనం ఊహిద్దాం, ఆలోచన చేద్దాం. ఏమై ఉండవచ్చు? ఒక ఆలోచన ఏంటంటే నెహమ్యా ఇలా అడుగుంటాడు, దేవా నా హృదయములో నుండి ఈ భారాన్నైనా తొలగించు, లేకపోతే ఈ భారం తీరే దారన్నా చూపించు. భారమన్నా తీర్చు, లేకపోతే ఈ భారము తీరే దారన్నా నాకు చూపించు. ఇదే ఇక నెహమ్యా ఈ 4 నెలల పాటు దేవుని సన్నిధిలో వేడుకున్న విధానాన్ని ఒక్క మాటలో చెప్పాలి. ఏంటి ఆయన హృదయంలో భారం? ఎవరికీ పట్టడంలా. యెరూషలేము పట్టణ ప్రాకారాలు కూల్చబడి ఉండడం, అవి తగులబెట్టబడి ఉండడం చూస్తున్నారే కానీ ఎవరూ పట్టించుకోవట్లే. ఎవరికీ లేని భారం ఈయనకే వచ్చింది. నీ హృదయంలో ఎప్పుడైనా దేవుడు ఏదైనా ఒక భారాన్ని ఉంచితే, ఒక అంశాన్ని గురించి నువ్వు ప్రార్థించాలన్న భారం నీలో ఉంచితే దేవుడు ఆ భారాన్ని తీర్చుటకు నిన్నే వాడుకుంటాడేమో. ఆ దిశగా కూడా ఒకసారి మనం ఆలోచన చేయాలి. నెహమ్యా ఆలోచిస్తున్నాడు ఇదే. ఏమనంటే, ప్రభువా ఈ భారాన్నన్నా తొలగించు, లేదా ఈ భారమును తీర్చే దారన్నా మార్గమన్నా నాకు చూపించు అంటూ ప్రార్థన చేస్తున్నాడు. ఒక నిర్ణీత సమయమున దేవుడు మార్గాన్ని చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఇక రెండవ విషయాన్ని మనం గమనిస్తే నెహమ్యా చేసిన ప్రార్థనలో ఒక అంశం ఉంది మొదటి అధ్యాయములో. అదేంటంటే రాజు హృదయము మార్చమని. ఏం చెప్పండి? ఉందా ఆ మాట? ఎక్కడుంది? 1వ అధ్యాయం 11వ వచనం చదవండి. యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొర్రను, నీ నామమును భయభక్తులతో గణపరుచుట యందు ఆనందించు నీ దాసుల మొర్రను ఆలకించి ఈ దినమందు. ఏమండి, వాస్తవంగా నెహమ్యా ప్రార్థన చేసినప్పుడు మీకులాగా నాకులాగానే ప్రార్థన చేశాడు. ఆన్సర్ ఎప్పుడు రావాలని కోరుకున్నాడు? గమనిస్తున్నారా కొంచెం వాక్యం? అటు బైబిల్స్ ఉండే చేతిలో, ఇటు బంగారం లాగా స్క్రీన్స్ ఉండే. అటు చూడండి, ఇటు చూడండి. ఏముందో చూడండి. ఏమనుందండి? ఈ దినమందు. ఏముంది? ఈ దినమందు. అంటే నెహమ్యా ప్రేయర్ చేసేటప్పుడు ఏం చేశాడు? మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు ఒక 6 నెలల తర్వాత ఇవినైనా అడగరంటగా. ఎప్పుడు ప్రార్థన చేసినా మనందరికీ కాస్త తెలుగు, కాస్త ఇంగ్లీష్. రైట్ నౌ, ఇప్పుడే, ఇప్పుడే, యేసు నామములో ఇప్పుడే, రైట్ నౌ. మనకు వచ్చిన భాష అదేంటి చెప్పండి? ఇప్పుడే కావాలి, ఇప్పుడే నాయనా, ఇప్పుడే నాయనా, ఇప్పుడే నాయనా. అంటే గొంతు నొప్పెట్టేదాకా ఏమంటాను చెప్పండి? ఇప్పుడే, ఇప్పుడే అంటారా? అలా అనే వాళ్ళందరూ చూసినప్పుడు నాకేమనిపిస్తుంది తెలుసా? మరి దేవుడు కూడా ఇట్ట అడిగేటప్పుడు లోబడే విషయంలో కూడా ఎట్టుండాలి? మరి అట్ట అనమే, ప్రభువా నేను ఇప్పుడే లోబడుతున్నానయ్యా అని అనము. అది మాత్రం ఏమంటాం? 2 నెలలు టైం ఇయ్యయ్యా, చూస్తానయ్యా. 3 నెలలు టైం ఇస్తావా? 1 సంవత్సరం టైం ఇస్తావా?
మనం అడిగిన దాన్ని పొందుకోవడానికేమో ఏంటి చెప్పండి, అభిషేకం అంతా వచ్చేస్తుంది. అప్పుడే కొంతమంది ప్రార్థన చేస్తుంది, అబ్బా వీళ్ళు ఎంత అభిషేక్తులు అనుకుంటా నేను. ఏంటి అభిషేకం అని చెప్పాలి మీరు, కమాన్ అభిషేకం రావాలి మీ మీదకి. ఏంటి అభిషేకం చెప్పండి, ప్రభువా ప్రభువా ఇప్పుడే అని చెప్పండి, ఇప్పుడే. అలాంటి సౌండ్లకి దేవుడు అంటాడు, రే నాయనా ఇంతలాగా గొంతు చించుకొని ఇంత ఆవేశంగా ప్రార్థన చేస్తున్నావు, కానీ లోబడే విషయంలో ఎందుకు ఇప్పుడే లోబడతాననే మాట ఇవ్వలేకపోతున్నావు? ఇప్పుడే లోబడతాను రావా. అబ్రహాముని చూడండి, అబ్రహాము యొక్క జీవితాన్ని మీరు చదివితే దేవుడు ఆయా సమయాల్లో అబ్రహాముకు కొన్ని విషయాలు సూచించాడు, కొన్ని విషయాల్లో లోబడమని చెప్పాడు. లోబడమని చెప్పినప్పుడు ఆ ఆది కాండములు మీరు చదివినప్పుడు తెల్లవారినప్పుడు అని చదువుతాం. అంటే రాత్రి వేళ అబ్రహాముకు దేవుడు ఒక మాట సెలవిచ్చాడు, తెల్లవారగానే ఆ మాటకు లోబడ్డాడు. ఇందులో సలహాలు సంప్రదింపులు అటు ఇటు మీనమేషాలు లెక్కించేయటం ఏమీ కూడా లేవు. సరే మంచిది, ఇప్పుడు మనం ఈ మాట దగ్గర ఆగుదాం. అటు పోయామనుకోండి మళ్ళీ మనకు ఆలస్యం అయిపోతుంది, రైట్. ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు ఎప్పుడు అడిగాడు? ఈ దినమందు. మరలా నేను ఆ మాట మీద ఫోకస్ చేస్తున్నాను. ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచు అంటే మీలాగా ప్రార్థన చేశాడు. ఇందాక ఇంత గట్టిగా చెప్తుంటే మీరందరూ ఏమనుకుంటున్నారు తెలుసా? పాస్టర్ గారు మీరు ఎప్పుడు చేయలేదు అట్టగా? ఎందుకు చేయలేదు? నేను చేశాననే చెప్తున్నాను. నేను కూడా చేశాను ప్రార్థనలలాగా. ఏమని? ప్రభువా 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 ఏంటి చెప్పు ఇప్పుడే అని ప్రార్థన చేశాను. ఎస్, దెర్ ఆర్ టైమ్స్ దేవుడు కొన్నిసార్లు అప్పుడే కార్యం చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే కొన్నిసార్లు కొన్నిటి కొరకు నిరీక్షించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడిన సందర్భాలు ఉన్నాయి. నెహమ్యా ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచమని ప్రార్థన చేశాడు. ఆ కిస్లేవు మాసములో, ఆ నవంబరు సుమారుగా ఆ మాసములో. కానీ దేవుడు ఆయన ప్రార్థనను ఆ దినమందు సఫలపరచలేదు. ఏంటి ఇలాంటి మాటలు వినసొంపుగా లేవు కదూ. ఆ దినమందు అవలేదు. ఆ దినమందు దేవుడు తన ఆలోచన సఫలపరచలేదని నెహమ్యా దేవునికి ప్రార్థన చేయడం మానలేదు. మనమైతే ఏం చేస్తాం? ఎంత కమ్మగా చెప్పారో అంతేలే, నిజాయితీగా చెప్పారుగా. మరి నిజాయితీగా చెప్పుకున్నప్పుడు మెచ్చుకోవాలి కదా. ఒకవేళ మనమే అలా ప్రార్థన చేసాం, ఆ దినమందు దేవుడు ఆలోచన సఫలపరచలేదు, ఇంకేం చేస్తాం? ప్రార్థన చేయడం మానేస్తాం. కానీ నెహమ్యా అలా చేయలేదు. నా ప్రార్థనకు నీవెప్పుడు జవాబిచ్చేదవో అని తన కన్నులు ఆయన తట్టు ఎత్తి మానక ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. 4 నెలలు అయిపోయినాయి. 5వ నెలలో జ్వరపడ్డాడు. అదే వచ్చింది. ఇక ఆ రోజు ఎందుకో ముఖములో ఒక విచారం. మీకు కూడా అంతేనట్టుగా ఆలస్యమయ్యే కొద్దీ మొఖాలు తోటకూర కాడలాగా ఏమైపోతే చెప్పండి తోటకూర కాడలాగా. దేవుడు కనుక వెంటనే జవాబిచ్చాడు అనుకోండి, ముఖాలు మల్లెపూలాగా వికసిస్తాయి. ఎలా వికసిస్తాయి? ఎంత చక్కగా గుబాళించిపోతాయో. ప్రభు నాకు భలే అండి, ఇట్ట అడిగానండి, ఇట్ట చేశాడండి అని మనం అనుకుంటాం. ఒకవేళ దేవుడు అలా చేయలేదు, నెలలు గడిచే కొద్దీ మీ ముఖాలు వాడినట్టే, నా ముఖం వాడినట్టే నెహమ్యా ముఖం కూడా వాడిపోయింది. రాజు సముఖములో ఉద్యోగం చేస్తున్నాడు, కానీ ఎక్కడో ఆ దుఃఖం అంతకంతకు అధికమవుతుంది. అయితే దేవుని పిల్లలారా, కొంచెం విచారము బాధ ఉన్నప్పటికీ కూడా దేవుని యందు తాను మాత్రం నిరీక్షణ కలిగే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవునితో టచ్లోనే ఉన్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆ రోజు రాజు తనను అడుగుతున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. నెహమ్యా రాజు హృదయమును మార్చమని దేవునికి ప్రార్థించాడు, కానీ రాజు హృదయము తాను మార్చుటకు ప్రయత్నించలేదు.
మనమైతే ఏం చేస్తాం? మనం ఈలోపు కొన్ని ఆలోచనలు బయలుదేరుతాయి. రాజు హృదయాన్ని మార్చడానికి నెహమ్యా తన వంతు ప్రయత్నం ఎక్కడా చేయలే. అది దేవుడు చేసే పని. హృదయం మార్చే పని ఎవడు చేసే పని? అది దేవుడు చేసే పని. ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. తాను మాత్రం ఆ రాజునకు గిన్నె అందించే పని, ఆ ద్రాక్షరసపు పాత్రను అందించే పని మానక చేస్తున్నాడు. రాజు హృదయాన్ని మార్చే పని తనెక్కడా కూడా చేయలేదు. ఈరోజు ఒక మాట దేవుడు మీతో నాతో మాట్లాడుతున్న సంగతి ఏమిటంటే, నువ్వేదైనా ఒక విషయమును ఫలానది మార్చమని దేవునికి ప్రార్థన చేసిన తర్వాత నీ స్వంత ప్రయత్నాలు మార్చుటకు నువ్వెక్కడ ఇక చేయడం. అందున ముఖ్యంగా మనిషి హృదయం మార్చుట అది పూర్తిగా దేవుని పని. ఏ విధమైన ప్రలోభాలకి రాజును గురి చేద్దామనో లేకపోతే ఇంకొక విధంగా చేద్దామనో నెహమ్యా ప్రయత్నించలేదు. పూర్తిగా దేవునికే తాను విషయాన్ని అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇక్కడ ఒక విషయం మనం ఆలోచన చేయాలి. రాజు ఇలా అంటున్నాడు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారంగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అంటే నేను మిగుల భయపడి అంటున్నాడేంటి? ఎందుకు భయపడాలి నెహమ్యా? ఇందులో భయం కలిగించే మాట ఏముంది? సహజంగా మనం చదివితే ఎవరైనా మనల్ని అలా అంటే మంచిదే కదా. చాలాసార్లు మనం ఏం కోరుకుంటామో చెప్పనా? నన్నెవరూ గుర్తించట్లేదేంటి? ముఖ్యంగా నా బాధ ఎవరు? కొంతమందికి వాళ్ళకున్న బాధలో మిక్కిలి గొప్ప బాధ ఏంటంటే తమ బాధను గుర్తించడం లేదనే బాధ అన్ని బాధల కన్నా గొప్ప బాధ. అర్థమైందా నేను చెప్పింది? నా బాధను జలుబు చేసింది. మామూలుగా జలుబు చేసినప్పుడు ఎప్పుడన్నా ఎమర్జెన్సీ అంటాం ఒక ఎత్తు, అటు కాకుండా ఇంట్లో వాళ్ళందరికీ జలుబు చేసని అంటాం ఇంకో టైప్. అంత చేసిన ఎవరు లెక్క చేయట్లేదు అనుకోండి, ఇక ముఖం ఏమైపోద్ది? ఎందుకు ఆ తిప్పలు? ఎందుకండి? నీ బాధను చూసేవాళ్ళు చూడాలి కానీ వాళ్ళు చూడలేదు వీళ్ళు చూడలేదన్న బాధ ఎందుకు నీకు? సో ఇప్పుడు నెహమ్యా బాధను ఎవరు చూశారు? రాజు చూశాడు. నెహమ్యా ఏంటి, నీకు వ్యాధి లేదు కదా, నీకు ముఖము విచారముగా ఉన్నదేమి అని అన్నప్పుడు అది సాధారణ పలకరింపుగా మనకు అనిపిస్తుంది. కానీ అమ్మో, రాజు అలా అన్నందుకు నెహమ్యా మిగులు భయపడ్డాడట. ఎందుకు భయపడ్డాడంటే మనకు ఆ కల్చర్ తెలియాలి. పారసీక రాజులు తమ సన్నిధిని ఎవరైనా విచారంతో ఉండటం వారు చూస్తే ఒప్పుకోరు. ఒకవేళ అలా ఎవరైనా ఉంటే మెడకాయ మీద తలకాయ తీపిచ్చేస్తారు, అంటే శిరచ్ఛేదనం గావిస్తారు. వాళ్ళ ఎదుట ఎవరు ఏడు మొహంతో ఉండకూడదు. మనకు అనిపిస్తుంది అమ్మ 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 ఎంత క్రూరత్వము అని అనిపిస్తుంది కదా మీకు. ఒకసారి ఎస్తేరు గ్రంథం తీయండి, చెప్తాను. 4వ అధ్యాయం 2వ వచనం. ఎస్తేరు గ్రంథం. రాజు గుమ్మము ఎదుటికి వచ్చాడు, గోనె పట్ట కట్టుకొనినవాడు రాజు గుమ్మములో ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. అంటే రాజుగారి దగ్గరకు వచ్చేటప్పుడు ఎలా రావాలంట? ఎవరైనా వెల్ డ్రెస్డ్గా రావాలి, ఏడు మొహంతో రాకూడదు. ఎలా రావాలి చెప్పండి? ఎలా రావాలి అంటే ఒక రకంగా చూస్తే మనకేమనిపిస్తుందంటే ఇది ఎంతో క్రూరత్వము అని అనిపిస్తుంది. కానీ ఇంకొక రకంగా చూస్తే అసలు ఆ రాజులు ఎందుకు అలాంటి ఆజ్ఞ పెట్టారో దానికి ఒక కారణం ఉంది. ఏంటి దానికి కారణం అంటే, నీకు ఎంత దుఃఖమున్నా నీ దుఃఖమును తీర్చే సమర్థుడైన రాజు దగ్గరకు వచ్చావు కాబట్టి నీ కళ్ళ నీళ్లు తుడుచుకొని రాజు ఎదుట నువ్వు ఆనందంగా ఉండాలి. రాజు ఎదుట నువ్వు దుఃఖముఖుగా ఉండడానికి వీలు లేదు. ఒక రకంగా నువ్వు రాజుగారి దగ్గరకు వచ్చాక కూడా ఇంకా ఏడుస్తూనే విచారవదనంతో ఉన్నామంటే అది వారు తమను అవమానించినట్టుగా భావిస్తారు. అమ్మో, దీనిలో ఇంత అర్థం కూడా ఉందా? ఏమర్థం? రాజుగారి దగ్గరకు వచ్చాక బయట ఏడ్చావు, దొర్లేడావు, ఏమైనా చేసావు, వదిలేయి. కానీ వన్స్ నువ్వు రాజుగారి దగ్గరకు వచ్చిన తర్వాత నీ దుఃఖం, నీ కష్టం, నీ ఇబ్బంది అన్నిటినీ కూడా తొలగించగలిగిన రాజుగారి దగ్గరకు వచ్చావు కాబట్టి హ్యాపీగా ఉండాలంట. అది పారసీకు రాజుల కట్టడ.
మరి వాళ్ళ కట్టడే అలాగుంటే మరి మన పరలోక రాజులకు రాజైన దేవుని ఎదుటిగా మనం వచ్చినప్పుడు విచార వదనంతో ఎలా వచ్చామో అలా ఉండొచ్చా? ఉండకూడదు. ఏం రావాలి చెప్పండి? ఏమండి, నార్మల్గా ఆలోచన చేద్దాం. పిల్లాడు ఎక్కడో బయట ఉన్నాడు, అమ్మకి నాన్నకి దూరంగా ఏదో ఇబ్బందులోనూ ఇరుకులోనూ ఉన్నాడు. అప్పుడు దాకా దిక్కులేక తన్ను రక్షించేవారు లేక ఏడుస్తూ ఉన్నాడు. ఒక్కసారి వాళ్ళ అమ్మో నాన్నో కనబడితే ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? ఇంకా ఏడుస్తాడా? అమ్మా నాన్న కనబడిన తర్వాత కూడా ఏడవటం లేదు. ఒక్కసారి వాతావరణంలో మార్పు రావాలి. ఆ వాతావరణంలో వచ్చే మార్పే వాళ్ళ నాన్న పట్ల తనకు ఉన్నటువంటి ఆ ధైర్యం, వాళ్ళ నాన్నను బట్టి తనకున్న ధైర్యం, భరోసా వాని ముఖ కవళికల్లో కనబడాలి. హల్లెలూయా. అర్థమైంది ఇప్పుడు మీకు? మాట అర్థమైందా? అప్పుడు దాకా ఎంత ఏడుస్తూ ఉన్నా వన్స్ నాన్న కనపడితే చెప్పాలి, ఏమవ్వాలి? ఆ దుఃఖమంతా తొలగిపోయి నానొచ్చాడో అన్నట్లు ఉండాలి. అలాగే మనం ఎలా ఉండాలి? దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం ఎలా? నేను దేవుని సన్నిధిలోనికి వచ్చాను, నాకు ఆనంద సంతోషములు కలగచేయు నా దేవుని బలిపీఠం యొద్దకు నేను చేరుదును. హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా తన జీవితంలో ఆ రాజుగారి సన్నిధిలో దుఃఖముఖునిగా ఉన్నప్పుడు ఏమయ్యాడు చెప్పండి? రాజు అడగగానే తాను భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? కారణం ఏంటంటే నెహెమ్యా తన జీవితంలో గ్రహించాడు, అమ్మో రాజుగారి సన్నిధిలో దుఃఖమునిగా ఉండటం ఎంత ప్రమాదము. ఎందుకంటే ఆయన నా అక్కరలు తీర్చగలవాడు, నా సమస్యలు తీర్చగలవాడు అని వెంటనే ఆయన ఏం చేస్తున్నాడట? ఒకసారి మనం చదువుదాం. రాజు చిరంజీవి అగునుగాక అంటున్నాడు. హల్లెలూయా. వెంటనే క్రమపరుచుకున్నాడు. అంటే ఏమొచ్చింది? నెహెమ్యా మాటల్లో ఏం కనబడుతుంది? ఆనందం కనబడుతుంది. నెహెమ్యా మాటల్లో సంతోషం కనబడుతుంది. ఎందుకు? ఇక నేను ఈరోజు రాజుగారికి చెప్తున్నాను, ఈ రోజుతో చెప్పాలి, ఈ రోజుతో నా సమస్యకు ముగింపు వచ్చేస్తుంది. అంటే అది రాకముందే వచ్చేసినంత. ఏం చెప్పండి? అది రాకముందే వచ్చేసినంత ఇదిగా మాట్లాడుతున్నాడు, విషయాలన్నీ నివేదిస్తున్నాడు. అప్పుడు రాజు అంటున్నాడు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడగగా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి. ఎంతసేపు ప్రార్థన చేశాడు? ఆయన అడిగి వెంటనే నోట్లోంచి ఏం రావాలి? జవాబు రావాలి. ఒక లిప్త పాటు, ఒక సెకను పాటు మనసులో అలా ప్రార్థన చేసుకుని రాజుగారికి తన యొక్క మనవిని తానేం చేశాడు? తెలియజేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇప్పటిక 3 విషయాలు మనం నేర్చుకున్నాం. నెంబర్ 1, మన ప్రార్థనకు జవాబు కోసము నిరీక్షించేటువంటి అలవాటు మనము కలిగి ఉండాలి. నెహెమ్యా చేసినట్టు మీరు కూడా చాలాసార్లు ప్రార్థన చేసి ఉంటారు. ఏమని? ఈ రోజే కావాలని, ఈ దినమందే సఫలపరచమని మీరు అడిగి ఉండొచ్చు, నేను అడిగి ఉండొచ్చు. కానీ ఒకవేళ ఆ రోజు మీ ప్రార్థనకు జవాబు రాకపోతే నెహెమ్యా నిరీక్షించినట్టు మీరు నేను నిరీక్షించుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. రెండవ విషయాన్ని మనం నేర్చుకున్నాం. అదేంటంటే నెహెమ్యా రాజు హృదయాన్ని మార్చమని ప్రార్థన చేశాడు, కానీ ఆ రాజుగారి హృదయాన్ని తాను మార్చే పని చేయలేదు. అలాగే మనం కూడా దేవునికి మనము మొరపెట్టిన సంగతుల విషయమై మనము జోక్యం చేసుకునే వారంగా మనము ఉండకూడదు. అది ఆయన చేస్తాడు, ఆయనను చేయనిద్దాం. దేవునికి స్తోత్రం. మన సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచనలు, సొంత జ్ఞానంతో మనం ఏదేదో చేస్తే మనం చిక్కుల్లో పడే ప్రమాదము ఉంది. హృదయాన్ని మార్చమని దేవుణ్ణి అడిగాడు, ఆయన మారుస్తాడని తాను మిన్నకున్నాడు, కానీ తాను ఏ రూపంగానూ మార్చే ప్రయత్నము చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక మూడవ పాఠము మనం చూస్తే పారసీక రాజుల కట్టడ మనకు
ఒకసారి తలపోసినప్పుడు వారు తమ సన్నిధిని దుఃఖితులుగా ఉండటం నిషేధం. ఎవరేని రాజ్యములో ఉన్న ప్రజలు ఎవరైనా, తన ఆస్థానములో పనిచేసే ఉద్యోగులైనా దుఃఖితులుగా ఉండడం నిషేధం. అది తమను అవమానించినట్లుగా వారు భావిస్తారు. అలాగైతే ఇప్పుడు క్వశ్చను, రాజుల రాజైన దేవుని సన్నిధిని విచారవదనంతో, ఏ వదనముతో? వదనం అంటే ముఖముతో, విచారగ్రస్తమైన ముఖముతో ఉండటం ఎంతవరకు సబబో మీరే చెప్పాలి. సబబేనంటారా? సబబేనంటారా? చెప్పాలి. సబబేనంటారా? సబబు కాదు. ఎలా సబబు అవుతుంది అంటే, నా సమస్యకు పరిష్కారము ఇచ్చేటువంటి ఆయన సన్నిధిలో నిలవబడ్డాను, అది నాకు ఆనందము కలిగించాల్సిన విషయం. దేవునికి స్తోత్రం. నేను ఉత్సహించవలసినటువంటి సంగతి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక దేవుని పిల్లలారా, ఆయన సన్నిధిని మొరపెట్టుటకు వచ్చినప్పుడెల్లా కూడా మనం ఎలా ఉండాలి చెప్పాలి. ఒక ఆ విశ్వాసము నీ ముఖ కవళికల్లోనే తెలిసిపోతుంది. దేవునికి చెప్పుకున్నాను, ఏం చెప్పండి? దేవునికి చెప్పుకున్నా. హన్నా మనకు ఒక మంచి మాదిరి కదా. నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానేను అంటే ఏం కనపరిచింది హన్నా? చెప్పేసుకున్నాను, ఆయన ఆలకించాడు, ఇక నేను ఏడవలసిన అవసరం నీకు లేదు. దేవునికి స్తోత్రం. నీకు వచ్చేస్తుంది, జవాబు వస్తుంది, ఆయన నాకు ఇస్తాడని చెప్పి ఒక ఆనందముతో. దేవుని పిల్లలు గమనించండి, మీరు దుఃఖితులుగా ఒకవేళ ఆయన సన్నిధికి వచ్చినను దుఃఖితులుగానే మీరు వెళ్ళరాదు. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా మీ ప్రార్థనను దేవుడు ఆలకించాడని విశ్వాసంతో, ఆనందంతో మీరు మీ గృహాలకు మరలి వెళ్ళాలి. ఆమేన్. నెహెమ్యా కాలములో పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. పారసీక రాజుల యొక్క కట్టడ పరలోక రాజు, మన రాజుల రాజు, ప్రభువుల ప్రభు, భూమికిని ఆకాశమునకు సముద్రమునకు అందున సమస్తమునకు సృష్టికర్త అయిన దేవాది దేవుని సన్నిధిలో మనము నిశ్చయముగా ఆనందభరితులమై ఉండాలి. అందుకనే పరమగీత గ్రంథములో ఆ వధువు ఇలా అంటుంది, ఆనందభరితనై నేనతని నీడను కూర్చుందును. ఎట్లాగే చెప్పండి? ఆనందభరితనై నేనతని నీడను కూర్చుందును అని. ఇక 4వ విషయాన్ని మనం గమనిస్తే, నెహెమ్యా రాజునకు మనవి చేసేటప్పుడు ఎక్కడ ఎవరిని నిందించినట్టుగా మనం చూడం. నిందించాడండి ఎవరినన్నా? ఎవరినన్నా నిందించాడా? ఎవరిని నిందించలేదు. తాను నిందించకుండా ఎంతో నిజాయితీగా ఏం చేస్తున్నాడు? నువ్వు దుఃఖముఖునిగా ఉన్నావు కదంటే, కొంతమంది అబ్బే అదేమి లేదండి. కొంతమంది భలే విచిత్రంగా ఉంటారు. ముఖంలో అంతా కనబడుతూనే ఉంటుంది, కనబడాల్సిందంతా ఇట్లా కదా అంటే అయ్యో బే అదేమి లేదు. మీరు కొంచెం కోపంగా ఉన్నట్టున్నారు, అయ్యో కోపమా? అదేమి లేదే. ఏదో కొంచెం బాధగా ఉన్నట్టున్నారు, అయ్యే అదేం లేదయ్యా. ఎందుకు? నెహెమ్యా ఏమన్నాడు? ఒకవేళ నెహెమ్యా కనుక అబ్బే అదేం లేదు రాజుగారు, అట్లా కనపడిందా మీకు అయ్యో అని అనుంటే ఏముండేది? నెహెమ్యా వెంటనే అంటాడు, చూడండి, నా పితరుల సమాధులుండు, 5వ వచనం, పట్టణమును తిరిగి కట్టు పాడైపోయింది. 3వ వచనం, నేను మిగుల భయపడి రాజు చిరంజీవి యగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణం పాడైపోయి దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా? రాజా, నా దుఃఖము యథార్థమే, మీరు చూచింది నిజమే రాజా, నాకు దుఃఖంగా ఉన్నమాట నిజమే రాజా అన్నాడు. వెంటనే రాజుగారి నుంచి ఆన్సర్, నీకేం కావాలి? ఏమంటున్నాడు? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని అన్నప్పుడు మనకి ఎవరన్నా అవకాశం ఇవ్వాలే కానీ వినటానికి నువ్వు చెప్తే వింటాను అని అనాలే కానీ ఉన్నాయి లేని నీకు ఎవరైనా చెవినిస్తే ఏంటో చెప్పు జరిగిందంటే మనం ఏం చేస్తాం? ఇక ఉన్నాయి లేని మొత్తం చెప్తాం. నెహెమ్యా చెప్పిన మాటల్లో ఎవరి మీదైనా నిందేశాడా?
తన పట్టణపు యొక్క దుస్థితికి కారణం ఫలానా అని ఏమైనా చెప్పాడా? చెప్పలేదు. ఎవరిని వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు, లేకపోతే వాళ్ళు కారణం వీళ్ళు కారణం అంటూ తాను మాట్లాడలేదు. కానీ తాను నేరుగా జవాబు చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు చూడండి. తను వెంటనే మాట్లాడుతున్నాడు. నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులను పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. ఒకవేళ నెహమ్యా ప్లేస్లో మీరు ఉన్నారండి, ఉండటానికి ఉన్నారు. మా అన్నయ్య ఉన్నాడు, వాడు ఒట్టి సన్నాసండి, వాడు ఎందుకు పనికిరానోడండి, వాడికి ఏనాడో పలానా పని చెప్పానండి చేయమని, వాడు ఇప్పటి వరకు చేయట్లేదండి, ఇక నేను పోయితే ఏం చేయాలి? కొంతమంది అధికారుల దగ్గర సెలవు తీసుకునేటప్పుడు భలే విచిత్రంగా ఉంటుంది. ఎందుకు నీకు సెలవు ఇవ్వాలంటే, ఎవరు లేరా అంటే, ఉన్నారండి, మాకు పెద్దోడు ఉన్నాడు, వాడు ఎందుకు లాభం లేనోడు, రెండో వాడు ఉన్నాడు, వాడు లాభం, మూడోవాడు లాభం లేదు, ఇక నేనొక్కడనే మనగండి అని చెప్తాం. అంతేనా కాదా? నెహమ్యా అలా చెప్పాడా? ఎవరినైనా నిందించాడా? యూదుల పెద్దలను, అధికారులను ఎక్కడైనా నిందించాడా? ఎవ్వడికి పట్టదండి, నేనేనండి చేయాలి, ఇక నేనే ఉన్నానండి అంటూ రాజుగారి ఎదుట తాను ఏదో అయ్యున్నట్టుగా చూపించుకోలేదు. కానీ తన అవసరమేంటో చాలా సూటిగా చెప్పాడు. సో తన ప్రార్థన మనం గమనిస్తే, నెహమ్యా రాజు ఎదుట చేసిన ప్రార్థనను మనం గమనిస్తే తాను ఏం చేస్తున్నాడు? రాజు ఎదుట తాను చేసిన ప్రార్థన నిందారహితముగా, ఎవ్వరి మీదనో ఏ విధమైన నింద మోపకుండా అత్యంత నిజాయితీగా ప్రార్థన చేశాడు. నెహమ్యా ప్రార్థన ఒకసారి గమనిస్తే అత్యంత నిజాయితీగా ప్రార్థన చేశాడు. ఎవరిని నిందించకుండా ప్రార్థన చేశాడు. వివేకముగా తన మనవిని రాజునకు తెలియజేశాడు. ఈ 4 నెలల పాటు నెహమ్యా ఏం చేస్తున్నాడో తెలుసా? నిరీక్షించడమే కాదు, ఒక ప్రణాళిక కూడా తాను వేసుకున్నాడు. ఏదో ఒక రోజున దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇస్తాడు, రాజుగారి దగ్గర నుంచి నాకు పర్మిషను ఇస్తాడు, ఆయన అడుగుతాడు నన్ను నీకేం కావాలని, అప్పుడు ఏమేమి కావాలో అన్నీ చెప్పడానికి లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాడు. అర్థమైందా? మీరు అక్కడక్కడ చూస్తుంటారు కదా, కొంతమంది అమ్మాయి గర్భవతి అనగానే బొమ్మలు కొనుక్కొస్తుంటారు కొంతమంది. వీళ్ళ స్పీడ్ అనిపించింది నాకు ఒక్కోసారి. ఎందుకంటే మరి పుట్టిన తర్వాత మరి ఆడుకుంటారండి నిజంగానే? నాకు తెలియక అడుగుతానులే, పిల్లలు పుట్టగానే మీరు తీసుకొచ్చిన గిలకాయ పట్టుకుంటారా? వాళ్ళకి తెలిసిందల్లా ఒకటి, పుట్టగానే ఏడుస్తారు. అది వినడానికి ఓపిక కావాలనుకుంటే బాగుండు, ఎత్తుకోవడానికి ఒకటి. అది కాకుండా పుట్టగానే ఇవ్వడానికంటే ఏం చేస్తారు? నేను విమర్శించట్లేదు, కొంచెం ఆలోచన చేస్తే అనిపిస్తుంది. నేను గిలక్కాయలు తీసుకొస్తూ ఉంటారు, ఇంకేమో అవన్నీ పట్టుకొని అనగానే ఆడుకుంటారు. వాళ్ళు ఆడుకోరు, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు దేనికి ప్రిపేర్గా ఉండాలి? సిద్ధపడవలసిన వాటి కోసం సిద్ధపడకుండా. దేనికి సిద్ధపడకుండా? చెప్పండి. ఇంట్లో అమ్మాయి గర్భవతి అయిందంటే ఆ ఇంటి వారు దేనికి ప్రిపేర్ అయి ఉండాలి? బొమ్మలు కొనడానికి కాదు, ఏడిస్తే ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉండాలి. రాత్రుల పూట జాగారం చేయడానికి ముందే ప్రిపరేషన్ చేసుకోవాలి. కొన్ని నైట్ అవుట్స్ ముందే చేయాలి. రాత్రిపూట మెలకుగా ఉండడం నేర్చుకోవాలి. అంతేనా? ఇంకేమి నేర్చుకోవాలి? వాళ్ళు ఇది ఏది చెప్పరు, అన్నీ ఎక్కడ పడితే అక్కడ చేస్తారు. అవన్నీ చక్కగా తొడవడానికి ఇక్కడ ప్రిపేర్డ్గా ఉండాలి. ఇవన్నీ వదిలేస్తారు. ఏం కొంటా ఉంటారు? చెప్పరు. ఏంటంటే అందరూ మీరు చూసేదే, అన్నీ ఏం కొంటూ ఉంటారు? బొమ్మలు కొని, అవి కొని, ఇవి కొని చూస్తే తీరా వాడు ఏ బొమ్మ పట్టుకోకుండా, పాప కావచ్చు బాబు కావచ్చు, ఒకటే పని గడిపితే ఎట్టుంటుందని అనుకోలేదు దరిద్రం. ఊరు బొమ్మలు కొని హడావుడి చేస్తేవి కదరా అబ్బాయి. ఇదేంటి బిడ్డ పుడితే ఏంటి, ఎవరైనా పిల్లలు ఆడుకుంటారు, వీడేంటి రాత్రి పగలో తేడా లేకుండా ఏడుస్తున్నాడు, ఈ పిల్లలేంటి, ఇది పిశాచి అంటాడు. ఓయ్, నువ్వు సరిగా ప్రిపేర్ అవ్వలేదమ్మా. ఏమవ్వలేదమ్మా? బొమ్మలు కనగానే సరికాదు, ఉయ్యాల కొంటాడు ఒకడు ముందుగానే. ఏంటి? హలో, ఉయ్యాల్లో ఊపితే ఊగే రకం కాదు అది. ఉయ్యాల్లో ఊపి తూగుతారా?
మీరు చూడండి, ఎప్పుడైనా పుట్టిన పిల్లోడిని మొదటి నెలలో మొదటి రోజున అట్ట తల్లి గర్భంలో తీసుకురాగానే ఉయ్యాలే చూపుతా ఉండండి, సైలెంట్గా నిద్రపోతాడు. పోతుందా పాప? అప్పుడు ఉయ్యాల్లో పని చేయవు. దేనికి సిద్ధంగా ఉండాలి? ఈ చేతులు జాపి పీక్కుపోతుంటాయి చేతులు. దానికి సిద్ధపడాల్సిన దానికి సిద్ధపడకుండా ఏంటి బొమ్మలు కొని హడావుడి చేసేవద్దు. అందుకనే వివేకము ఏం కావాలి? నెహమ్యా ఏం చేశాడో తెలుసా? ఏదో ఒక రోజున తన ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. రాజుగారు నీకేం కావాలని అడుగుతాడు. అడగగానే జ్ఞాం అనకుండా ఏం కావాలో ముందుగానే ప్రిపేర్ అయ్యాడు. చూడండి ఇక్కడ వెంటనే ఏమని అడుగుతున్నాడో చదువుదాం. పట్టణ ప్రాకారానికి ఒకసారి చదువుతారండి. ఇదియుగాక ఫస్ట్ ఏం అడిగాడు? నేను ఇంతకాలమని చెప్పినప్పుడు. అంటే నెహమ్యా క్యాలిక్యులేట్ చేసుకున్నాడు. ఏం క్యాలిక్యులేట్ చేసుకున్నాడు? ఆ పట్టణ ప్రాకారాన్ని కట్టడానికి ఇన్ని రోజులు పడుతుంది. టైం అడిగాడండి. టైం అడిగాడు. తర్వాత ఏమన్నాడు? ఇదియుగాక రాజుతో నేను ఇట్లాంటిని, రాజునకు అనుకూలమైతే యూదాదేశమున నేను చేరు వరకు నన్ను దాటించున్నట్లుగా నది అవతలనున్న అధికారులకి తాకీదులు ఇవ్వాలి. ఇంకేమడిగాడు? పట్టణ ప్రాకారానికి మందిరముతో సంబంధించిన కోట గుమ్మాలకి నేను ప్రవేశింపబో ఇంటికి దూలాలు మ్రానులు ఇచ్చునట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు. ఆ అధికారి పేరేంటో కూడా మీకేం ఆశ్చర్యం కలగట్లేదా? నాకెంత ఆశ్చర్యం కలుగుతుందో తెలుసు. ఇవన్నీ ముందే ఎంక్వైరీ చేసి పెట్టుకున్నాడు. సపోజ్ అనుకుందాం, మీరు ఒకరోజు అనుకోకుండా ప్రైమ్ మినిస్టర్ గారిని కలవాల్సి వచ్చింది. అన్నగారు, విజయన్న గారు ఒకసారి ఆలోచన చేయండి. ఒక అవకాశం వచ్చిందన్న. ఏ అవకాశం? మోడీ గారిని కలిసే అవకాశం. మీ బాధ ఏదో చెప్పుకుంటున్నారు. ఏమంటారంటే, అయ్యా ఏం అడగను కానీ మా అబ్బాయికి ఉద్యోగం కావాలయ్యా అన్నారు. అప్పుడు వెంటనే పిఎం గారు అన్నారు, మీ ఎమ్మెల్యే ఎవరు అన్నారు. అదేంటంటే మా ఎమ్మెల్యే అన్నారనుకోండి, సపోజ్ అనుకుందాం, పిఎం గారికి దగ్గరలో పిఏ లేడు. అప్పుడు ఏమవుద్ది? సరే తర్వాత చూద్దామని వెళ్తాడు, ఖాళీ. అంతేనంటారా? పిఏ ఉంటే పర్వాలా. అలా కాకుండా ఒకవేళ పిఎం గారు నరేంద్ర మోదీ గారు వెంటనే అన్నాడు, మీ ఎమ్మెల్యే ఎవరు అన్నాడు. ఫలానా అండి. ఓకే, మీ ఊరు, మీ కలెక్టర్ పేరేంటి? వెంటనే అన్నీ చెప్పావు. ఆఫీస్ ఎక్కడ కావాలనుకుంటున్నావు, ఏం కావాలనుకుంటున్నావు, ఎంత కావాలి, టక్క మొత్తం చెప్పావనుకో, ఎస్ వెంటనే అధికారి కానిచ్చేయండి మొత్తం అంటాడు. అలా కాకపోతే తర్వాత చూద్దాం అంటాడు. ఇక అది మళ్ళీ కలవకపోవును. నెహమ్యా ఎలా ఉన్నాడు తెలుసా? ప్రిపేర్డ్గా ఉన్నాడు. ఆ అడవులను కాసే అధికారి ఎవరు, వాళ్ళ పేరేంటి, అవన్నీ తెలుసుకొని డీటెయిల్డ్గా అప్లికేషన్ ఎక్కడ పెడుతున్నాడు? రాజుగారి ముందు. చూడండి, దూలములు మ్రానులు ఇచ్చునట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు. ఈ గిన్నెందించేవాడికి అడవులు కాసేవాడితో అధికారితో ఇడిగండి పరి. మనం కొన్నిసార్లే, అయ్యో పాస్టర్ గారు నేను ఎంత మంచివాడిని అంటే నా పనేదో నేను, అసలు మా పక్కింటి వాళ్ళ పేరు కూడా నాకు, వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు చాలా గొప్ప నీతిమంతులుగా కనపడుతుంది. నో వీ మస్ట్ నో వాట్ ఈస్ గోయింగ్ అరౌండ్ అస్. మన చుట్టూ ఏం జరుగుతుందనేది కనీస మాత్రం తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఉంది. ఆయనకి తాకీదునివ్వండి. అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది నా మనవి. ఇప్పుడు చెప్పండి, నెహమ్యా చేసిన ప్రార్థన ఎలా ఉంది చెప్పండి? అత్యంత నిజాయితీగా ఉంది. ఎవరి మీద ఏ విధమైన నింద మోపకుండా అడిగాడు. వివేకంగా అడిగాడు. ఎలా అడిగాడు? ఎట్లా ఆయన వివేకం గలవాడని మనకు ఎలా అర్థమైంది? అవును, మరి రాజుగారు అడగగానే ఏదో అనండి మీ దయ నా ప్రాప్తం అనలా. మీ దయ నా ప్రాప్తం అంటే ఏం చేసేవాడు? కాసేపు ఆలోచన చేద్దాం. మనం కొంచెం మన మనసుకి పదును పెడదాం, బుర్రకు పదును పెడదాం. సాంబా చెప్పు. అయా మీ దయా నా ప్రాప్తం అంటే ఏం చేసేవాడు? సరే ఓ 10 రోజులు ఉండొస్తావా? పోయిరా, ఇదిగో ఎట్రా ఆ 50 బంగారు నాణాలు తీసుకొని వెళ్ళు అన్నాడు. ఖాళీ. టైము సరిపోయేది కాదు, 10 రోజులు సరిపోద్దా? ఏం కట్టడానికి వెళ్తున్నాడు? ఏమన్నా బాత్రూమ్ కట్టడానికి వెళ్తున్నాడా? పట్టణ ప్రాకారాన్ని కట్టడానికి వెళ్తున్నాడు. దానికి ఎంత టైం పట్టుద్దో ఏందో ముందే ఏముండాలి? అవగాహన ఉండాలా?
ఉండాలా లేదా? ఒక 50 బంగారు నాణాలు సరిపోతాయా? అందుకనే ఇట్లాంటి ప్రార్థనలు చేయబాకండి. ఎట్లాంటి ప్రార్థనలు? అయా తమరిదయా నా ప్రాప్తం కాదు, వివేకముగా అడగాలి. ఏం చేయాలనుకుంటున్నావు? దేవునికి స్తోత్రం. నీకొక ఆలోచన ఉండాలి. ఇవన్నీ ముందుగానే నెహమ్యా ప్రిపేర్డ్గా ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనకు జవాబిచ్చిన రోజున, ఆమేన్, ఆయన నాకు రాజుగారి హృదయాన్ని మార్చి ఆయన కటాక్షం నా మీదకి వచ్చేటట్టుగా చేసిన రోజున ఇవి అడగాలని మొత్తం పెట్టుకొని ఉన్నాడు. అన్నీ అడిగాడు. అడిగిన ఎల్లా పొందుకున్నాడు. 4 నెలల నిరీక్షణ ఫలించింది. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకుంటున్నాం? మన ప్రార్థన నిజాయితీగా ఉండాలి. మన ప్రార్థన నిందారహితమైనది, అంటే ఇంకెవరి మీదో నింద మోపేదిగా ఉండడానికి వీలు లేదు. మన ప్రార్థన వివేకవంతమైనదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో నెహమ్యా యొక్క 4 నెలల నిరీక్షణ ఫలించింది. దేవుని పిల్లలారా, ప్రభువునందు మనము కలిగిన నిరీక్షణ శుభప్రదమైనది. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్నవాడు ఎవడు కూడా సిగ్గుపరచబడడు. కిస్లేవు మాసములో ప్రార్థన చేశాడు. ఈరోజే ఎలా ప్రార్థన చేశాడు? ఇప్పుడు ఇలా అనగలరా? మీరు చేసినట్టు పక్కన వాళ్ళు అనండి, మీరు చేసినట్టే, నేను చేసినట్టే చేశాడు. కానీ జవాబు రాలేదు. కానీ అలసిపోలేదు, నిరీక్షణ కోల్పోలేదు. నిరీక్షణ నుంచి ప్రార్థించగా నిరీక్షణ ఫలించింది. ప్రభువునందు మనకున్న నిరీక్షణ ఫలిస్తుంది. 4 నెలల నిరీక్షణకు జవాబు లభించింది. రాజు యొక్క కటాక్షము లభించింది. ఏమడిగాడో దాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ ఉదయకాలమున నెహమ్యా జీవితాన్ని మా ముందుకు తీసుకొచ్చి మా ప్రార్థనలు ఎలా ఉండాలో, ప్రార్థించిన పిదప నిరీక్షణతో మేము ఎలాగా మీ సన్నిధిలో కనిపెట్టుకోవాలో మాకు నేర్పించారు. తండ్రి, పలుమార్లు ప్రార్థించుచున్న మేము నిరీక్షించుటలో విఫలమవుతున్నందున, కనిపెట్టుకోవటంలో విఫలమవుతున్నందున మేము అడిగిన దానిని పొందుకొనలేకపోతున్నాం. నాయనా, మా ప్రభుడవైన నీవు మా ప్రార్థన ఆలకించేవాడవు, మా ప్రార్థనలకు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడవు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది అన్నారు నాయనా. ప్రభువా, నీ లేఖనములు అలాగున మేము చదువుతున్నాం. భక్తుడైన యిర్మీయా అలాగున మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. తండ్రి, కృపను అనుగ్రహించుమయ్యా. కిస్లేవు మాసమున ప్రార్థన చేసిన నెహమ్యా నీసాను మాసము వరకు కనిపెట్టుకున్నట్టుగా, సమయం కోసం వేచి ఉన్నట్టుగా, ప్రభువా, ఎక్కడ విశ్వాసమందు బలహీనుడు కాక వేచి ఉన్నట్టుగా మాకును అట్టి కృపను దయచేయము దేవా. అంతేకాదు ప్రభువా, మా ప్రార్థనలు ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండడానికి మేము నేర్చుకోవాలని మాకు తెలియచేశారు. ఎప్పుడూ కూడా మాకేదైనా అవసరం ఉన్నప్పుడు మా కష్టానికి, మా బాధకు, మా లేమికి ఇంకెవరో కారణమంటూ ఎవరిని నిందించాల్సిన పని లేదని ప్రభా మాకు తెలియచేశారు. నెహమ్యా కూడా తన పట్టణ దుస్థితికి ఎవరిని నిందించలేదు ప్రభువా. తన అవసరం ఏంటో రాజుకు తెలియపరిచాడు. అంతేకాదయ్యా, నెహమ్యా రాజు యొక్క సన్నిధిలో దుఃఖితునిగా ఉండడం అది ఆనాటి కాల పద్ధతులను బట్టి అది ఎంత దోషపూరితమో ప్రభువా, నేటి దినాల్లో కూడా ప్రభువా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడవైన మీ సన్నిధిలో మేమెందుకు విచారంతో ఉండాలి? అది ఒకంత మిమ్మను అవమానించినట్లుగానే అవుతుందని ప్రభా తెలియపరిచారు. మనమిని మీకు తెలియచేయడం, భారమును దింపుకోవడం, నిన్ను బట్టి ఆనందించడం హన్నా వలె మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. విచారముతో ఉండాల్సిన అవసరత లేదు. నా ప్రభువు నా మనవి ఆలకించాడు.
అంటూ మా దుఃఖమంతటిని మీ సన్నిధిలో విడిచిపెట్టి నీవు అనుగ్రహించు ఆనందంతో మా హృదయాలు నింపుకొని ఎప్పటికప్పుడు ప్రభువా ఉత్సహించి సంతోషిస్తూ సమృద్ధి అయిన జీవం కలిగి బ్రతికే ఆ కృప నీ పిల్లల మనమందరికీ దయచేయమని వినిన వాక్యం మా జీవితాలలో ఫలించున్నట్లుగా సహాయము చేయమని యేసు నామములో ప్రార్థన చేసి బ్రతిమలాడి వేడుచున్నాం మా పరమ ప్రియ తండ్రి. ఆమేన్.